సినీ నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కాపులందరికీ కూడా ఒక లేఖ రాస్తూ చాలా విషయాల్ని దానిలో ఉదహరించటం, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి పట్ల కాపు పెద్దలందరూ కూడా చాలా సంయమనంతో చాలా దూరదృష్టితో వ్యవహరించాలని కోరటం, అదే రకంగా కాపుల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నాలాంటి వాళ్ళకి ముందరికాళ్లకు బంధాలు వేయాలని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కోరుతున్నారని కోరటం, అదే రకంగా కాపుల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మీద ఏ రకమైనటువంటి ప్రస్తావన చేయకపోవటం, సో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి నిమ్న వర్గాలు అల్ప ఆదాయ వర్గాలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున నేను చాలా సేవ చేయాలనుకుంటే వైసీపీ దానికి సరైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయటం లేదనేటటువంటి ఆరోపణతో వారి లేఖని ముగించారు. ఒకసారి మనం చూద్దాం లేఖలో వారు ఉదహరించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది వాస్తవానికి దూరంగా ఉన్నాయా, ఆ లేఖ జనసేనకు సంబంధించినటువంటి అధ్యక్షుల హోదాలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ వాళ్ళు రాసినటువంటి రాతలన్నీ కూడా ఇది పవన్ కళ్యాణ్ యొక్క మదిలోంచి వచ్చినటువంటి ఆలోచనలా, లేదా స్క్రిప్ట్ రైటర్స్ అందరూ కూడా వేరే రకంగా తెలుగుదేశం పార్టీ రూపంలో ఉన్నారు. ఒక్కసారి కనుక మనం చూస్తే పవన్ కళ్యాణ్ రాసినటువంటి రాతలన్నీ కూడా వాస్తవ దూరంగా ఉండటమే కాకుండా చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాజకీయ వ్యూహంలో ఇది ఒక భాగంగా మాత్రమే దాన్ని మనం పరిగణించాలని ఆ లేఖ చూసినటువంటి ఎవరికైనా కూడా అర్థమయ్యే మానదు. మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక నిలకడలేని రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయడానికి మాత్రమే చంద్రబాబు చేత పుట్టినటువంటి పార్టీగా జనసేన పార్టీని మనం గమనించాలి. వారు వచ్చినటువంటి కొత్తల్లో దాదాపు 2014 సంవత్సరంలో హైదరాబాదులో జనసేన పార్టీ ఆవిర్భావంలో వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అనరానటువంటి మాటలతో దూషణలు చేస్తూ వారి కుటుంబాన్ని చాలా అసభ్యకరమైనటువంటి భాషలో వాళ్ళు దూషించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని, అదే రకంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న మోడీ గారిని కూడా ప్రశంసించడానికే వారి సమయం అంతా కూడా సరిపోయింది. అప్పుడే ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నిరోధించడానికి మాత్రమే నేను చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపాను. అదే రకంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీకి రాబోయేటటువంటి రోజుల్లో ఒక రకమైనటువంటి ఆదరణ లభించాలనేటటువంటి మాట మాట్లాడారు. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అధికారంలో లేరు. వారి యొక్క అధికారానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అనుభవాలు వారికి లేవు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిరోధించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ నోట్లోంచి మాట వచ్చిందనంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాసినటువంటి స్క్రిప్ట్ గానే మనం గమనించాలి. అక్కడి నుంచి కనుక వారి యొక్క వ్యవహార శైలి కనుక మనం చూస్తే 2014 నుంచి 2019 వరకు వారి యొక్క కార్యకలాపాలు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క డిమాండ్స్ని తీసుకుని ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్లో నడుం కట్టారో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావటం, దాన్ని నిర్వీర్యపరిచేటటువంటి రీతిలో మాట్లాడటం, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవటం, అదే వారి దినచర్యగా మనం చూసాం. అదే రకంగా ప్రశ్నిస్తానని చెప్పి సినిమా డైలాగులు వల్ల వేసినటువంటి పవన్ కళ్యాణ్ ఏ రూపంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవటమే కాకుండా వారు చేసినటువంటి అనేక అవకతవకల్ని మీద వేసుకున్నటువంటి వ్యక్తి. తర్వాత 2019 సంవత్సరంలో ఏదైతే ఒక నాటకానికి తెరదీసినారో చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నట్టుగా నటించటం, అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓటుని జనసేనకి పడేటట్టుగా ప్రయత్నం చేయటం, తర్వాత విఫలమవటం మనం చూసాం. సో వారినే 2 చోట్ల ఓడించినటువంటి నేపథ్యం, వారి యొక్క సినిమా డైలాగులు వినటానికి ప్రజలందరూ వచ్చారు తప్పిస్తే రాజకీయంగా వారు ఎదగడానికి ఏ రకంగా కూడా తోడ్పాటు ఇవ్వకపోగా వారు కంటెస్ట్ చేసినటువంటి 175 నియోజకవర్గాల్లో 5-6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ప్రజల యొక్క తృణీకరణకి గురైనటువంటి పార్టీ జనసేన పార్టీ, ఎక్కడా కూడా డిపాజిట్ రానటువంటి పార్టీ. అప్పటి నుంచి వారు మాట్లాడేటటువంటి మాటలు, తర్వాత వారు చేసేటటువంటి పనులు కనుక చూస్తే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ పరమైనటువంటి వ్యూహంలో భాగంగానే మనం అందరం కూడా గమనించాల్సిందే. సో ఇవాళ కాపు నాయకులందరినీ ఉద్దేశిస్తూ వారు మాట్లాడేది కాపుల యొక్క రిజర్వేషన్ని నేను ఇవ్వను అనేటటువంటి వ్యక్తిని మీరు ప్రశ్నించాలి అనేటటువంటి మాట మాట్లాడారు. కాపులకి ఆర్థిక పరంగా ఎదగడానికి సహాయం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించాలి, అడగాలి అనేటటువంటి మాట మాట్లాడారు. అనేక సందర్భాల్లో వారు మాట్లాడుతూ కాపులు నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు,
కాపుల కోసం నేను పుట్టినటువంటి పార్టీ కాదు నాది. అంచేత నేను కాపుల్ని ఏ రకంగా కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక వర్గంగా దాన్ని గుర్తించనని అనేక సందర్భాల్లో వారే మాట్లాడినారు. సో ఇప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో అధికారంలోకి రావడానికి కాపులకి బీసీ స్టేటస్ కల్పిస్తాననేటటువంటి వాగ్దానాన్ని చేశారు. కాపులందరికీ కూడా సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు పైబడి కాపు కార్పొరేషన్కి ఇస్తూ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు పైన ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. కాపులకు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి ఒక రకమైన వాగ్దానం చేశారు. ఏ రకమైన వాగ్దానాలు చేసినా కూడా కాపు నాయకులందరూ కూడా మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి, 1950s కంటే ముందుండేటటువంటి మా వెనుకబడిన కులాల యొక్క స్టేటస్ మాకు ఇవ్వలేదు. మంజునాథ్ కమిషన్ వేసి దాన్ని హర్కొరా దాన్ని హాచ్పోచ్గా దాన్ని కంక్లూడ్ చేసిన సందర్భాలు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. కాపు నాయకులందరినీ కూడా దూషిస్తూ వారిని జైళ్లలో పెడుతూ వారి కుటుంబ సభ్యుల్ని తూలనాడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా పల్లెత్తు మాట అనలేదు. ఇవాళ వారు చెప్పేటటువంటి మాటలన్నీ కల్లబొలి మాటలు. అదే రకంగా విశాఖపట్నం అమరావతి అనేటటువంటి రాజధాని ఇది కేవలం ఒక సామాజిక వర్గాని కోసం మాత్రమే ఉందని మొట్టమొదటిగా మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అదంతా వెనుకబడినటువంటి ప్రాంతం, అదంతా కూడా వెనుకబడిన కులాలు ఉండేటటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని చెప్పి విశాఖపట్నాన్ని రాజధానిగా గుర్తించాలన్న ప్రతి ప్రయత్నాన్ని కూడా అడ్డుకునేటువంటి వ్యక్తులందరూ తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులే. ఇవాళ వెనుకబడిన కులాల వారి గురించి మాట్లాడుతున్నారు. సో అదే రకంగా కాపులెవరికి కూడా ఏ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి గుర్తింపు లేకుండా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి స్థానం కూడా లోకేష్ చాలా క్లియర్గా చెప్పినాడు. రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉంటారు ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ గెలిస్తే. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలా లేదా అన్నది మా పార్టీలో మేము నిర్ణయం తీసుకుంటాం, అది కూడా లేదు. అంచేత కాపు వర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా మన తరఫున ఒక వ్యక్తి కనుక ముఖ్యమంత్రి అయితే బాగుండును అనేటటువంటి వారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో దానికి భిన్నంగానే తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. సో కాపుల్ని గంపగుత్తగా మోసం చేసినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంటే దాన్ని ఏమాత్రం పల్లెత్తు మాట అనకుండా వాస్తవాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే దుమ్మెత్తి పోసేటటువంటి కార్యక్రమానికి ఈ లేఖ తెరదీసింది అనేటట్లు ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. పవన్ కళ్యాణ్కి రాజకీయాల పట్ల ఏ రకమైనటువంటి అవగాహన లేదు. వారు సినీ నటుడు, సినిమాల్లో డబ్బు కోసం సినిమాల్లో నటించేటటువంటి వ్యక్తులు, తప్పేమీ లేదు కూడా దాంట్లో. బట్ రాజకీయాలని కాలక్షేపం కోసం మాత్రమే వాడుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం మాత్రమే జనసేన పార్టీ పనిచేస్తోందనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు. సో అంచేత వీరు రాసినటువంటి లేఖని కాపులు పట్టించుకుంటారని అనుకోను. అదే రకంగా కాపు నాయకులు కూడా గ్రహించాలి, గంపగుత్తలో ఈ ఓట్లన్నీ తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టాలనేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసినా మరొకరు చేసినా కూడా ఇవన్నీ తప్పనిసరిగా ఖండించాల్సినటువంటి అంశాలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపులకి చాలా సాధికారత లభించింది, వారికి సరైనటువంటి రాజకీయపరమైనటువంటి గుర్తింపు లభించింది. ఏవైనప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో కాపులలో చాలా నిజాయితీ పరమైనటువంటి నాయకుడిగా ఉన్న ముద్రగడ పద్మనాభం గారు కానీ వారి ఫ్యామిలీ కానీ అనేక మంది కాపు నాయకులందరూ కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారితో ఒక రకమైనటువంటి ఒక రోల్ ప్లే చేస్తూ కాపులందరికీ కూడా రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యత వచ్చేటట్టుగా తప్పనిసరిగా వారు ప్రయత్నించాల్సిందే. ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రంలో చాలా అనాదరణకు గురైనటువంటి వర్గం కాపు వర్గం. అంచేత వారి నుంచి అనేక మంది నిజాయితీ పరులున్నటువంటి నాయకులు ఉన్నారు, వారికి సరైనటువంటి రాజకీయ ప్రాధాన్యత లభించాల్సిందే. సో పవన్ కళ్యాణ్ రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఇది తెలుగుదేశం పార్టీ రాసినటువంటి లేఖగానే, వారి యొక్క ఆలోచనగానే, వారి యొక్క రాజకీయ వ్యూహంలో భాగంగానే దీన్ని పరిగణించాలి తప్పిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ లేఖకి ఏమాత్రం విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని కాపు నాయకులందరూ కూడా గ్రహించాలి.